మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పట్టాభిపురం పిఎస్లో నమోదైన కేసులో అంబటికి ఊరట లభించింది. పోలీసులు కస్టడీ పిటిషన్ను ఎక్సైజ్ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. గతేడాది నవంబర్ 12న వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ఈ నిరసన సమయంలో అంబటి రాంబాబు పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడని కేసు నమోదు చేయగా ప్రస్తుతం బెయిల్ లభించింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో సైతం అంబటికి బెయిల్ లభించింది. అంబటిపై నమోదైన 2 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పట్టాభిపురం పిఎస్లో నమోదైన కేసులో అంబటికి ఊరట లభించింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను ఎక్సైజ్ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. గతేడాది నవంబర్ 12న వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. ఈ నిరసన సమయంలో అంబటి రాంబాబు పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడని కేసు నమోదు చేయగా ప్రస్తుతం బెయిల్ లభించింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో సైతం అంబటికి బెయిల్ లభించింది. అంబటిపై నమోదైన 2 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో రేపు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అంబటి రాంబాబుకి నవంబర్ 12న ప్రభుత్వ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణ చేస్తుంది అని చెప్పేసి దానికి నిరసిస్తూ ఆందోళన చేశాడు. దానికి సంబంధించి కూడా రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. ఆ రిమాండ్ కి సంబంధించి కూడా బెయిల్ కొద్దిసేపటి క్రితమే ఆ కేసులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీని మీద కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఇటీవల సీఎం మీద అనుచిత వ్యాఖ్యల కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికీ అతను కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కొద్ది రోజుల క్రితం నల్లపాడు పోలీసు ఏదైతే ఉందో కస్టడీకి ఇవ్వాలని బెయిల్ పిటిషన్ వేస్తే దానికి సంబంధించి కూడా ఆ పిటిషన్ కూడా కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అతనికి చిక్కుముళ్ళు ఒకటి తర్వాత ఒకటి వేడుతున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు మాత్రం ఏదైతే ఉందో బెయిల్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన పేపర్లు కూడా రాజమండ్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇస్తే మాత్రం అక్కడ బెయిల్ కి మంజూరైంది కాబట్టి అక్కడ విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే మాత్రం అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. 36 కేసులను కూడా కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టులో కూడా ప్యాచ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది బెంచ్ మీదకి వచ్చింది. కానీ ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. దీంతో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 41 నోటీసులు ఇచ్చి పంపాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బయటకు వచ్చేసిన తర్వాత అన్ని ఏదైనా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యారు కాబట్టి ఆ కేసులకు సంబంధించి కూడా ఏదైతే ఉందో 41 సిఆర్పిసి నోటీసులు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు నుంచి అన్ని కేసులు కొట్టేయాలని చూస్తుంటే వీళ్ళు మాత్రం 3 పీటీ వారెంట్లు కూడా వేసేసి అతన్ని అదుపులో తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు కొన్ని చోట్ల కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. 36 కేసుల్లో ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. కానీ ఈ కేసులో మాత్రం అతనికి ఓట్లు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ నేతల్లో కూడా కొంచెం సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. కానీ మెయిన్ పార్టీని కలుసుకున్న వాడ కుటుంబ సభ్యులు మాత్రం వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా వాళ్ళ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులు పరామర్శించారు. బెయిల్ మంజూరు రావడంతో కూడా కొంత ఓట్లు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.